గట్టు చూడు, చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ఏమైంది? తయారైపోయింది బర్గర్ కేక్. గట్టు తయారు చేశాడు బ్రేక్ లేకుండా. ఫుడ్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కాయిన్స్ పొందవచ్చు పగలు రాత్రి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. త్వరగా పుంతోన్ కిడ్స్ గేమ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరియు ఫన్ స్టార్ట్ చేయండి. అమ్మా నాన్నకు ఫేవరెట్ ఎవరు? వావ్ మమ్మీ, బార్బీ సెట్. వావ్, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ నాన్న. ఐ లవ్ యూ సో మచ్. ఇప్పుడు ఆనందంగా ఉన్నావు కదా చింకి తల్లి? చాలా ఆనందంగా ఉందమ్మా. నాకు కూడా చూపించు. వావ్, ఇది ఎంత బాగుందో. గట్టు, చెయ్యి పెట్టకు, లేకపోతే నా బొమ్మ పాడైపోతుంది. అరే చింకి తల్లి, ఇంత త్వరగా డాల్ ఏమీ పాడవదులే. గట్టుని కూడా చూడనివ్వు. లేదు నాన్న, అందరికన్నా ముందు నేనే నా డాల్తో ఆడుకుంటాను. ఏ చింకి తన పూర్తి డాల్ సెట్ తీసుకుని చాలా ఆనందపడుతూ ఉంటుంది. కానీ గట్టుని మాత్రం ఆ డాల్ని ముట్టుకొనివ్వదు. అది చూసి గట్టు బాధపడుతూ ఒక సైడ్కి కూర్చుంటాడు. అమ్మా నాన్నకి గట్టు బాధ అర్థమవుతుంది. చూడండి, గట్టు కోసం కూడా మనం ఏదైనా తీసుకురావాల్సింది. చూడండి, వాడు చింకీ డాల్ చూసి ఎలా బాధపడుతున్నాడు. అరే లేదు, పోయిన వారం వాడు కూడా ఫుట్బాల్ కొనించాను కదా. లేదు, మీరు వెళ్ళి గట్టు కోసం కూడా ఏదైనా తీసుకురండి. అమ్మ చెప్పినందుకు నాన్న బయటకు వెళ్తాడు. కాసేపటి తర్వాత చింకి గట్టు దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. చూసావా, అమ్మా నాన్న నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో. వాళ్ళకి నేనంటే కూడా ఇష్టం. కానీ వాళ్ళిద్దరూ నన్ను చాలా ప్రేమిస్తారు గట్టు, ఇది మాత్రం పక్కా. గట్టు మాటలు విని అమ్మ నవ్వుతుంది. ఇంకా పనులన్నీ వదిలిపెట్టి గట్టుతో ఇలా అంటుంది. అమ్మా, నీకు చింకీ మీద ప్రేమ ఎక్కువగా ఉందా లేక నా మీదనా? గట్టు మాటలు విని అమ్మ నవ్వుతుంది. ఇంకా పనులన్నీ వదిలిపెట్టి గట్టుతో, అరే గట్టు, అదేం ప్రశ్న, నాకు మీ ఇద్దరు సమానం. మరి మీరు చింకీ కోసం అంత పెద్ద బార్బీ సెట్ ఎందుకు తీసుకొచ్చారు? కానీ గట్టు, అమ్మ గట్టుకి అర్థమయ్యేలా చెప్పేలోపే నాన్న బయట నుండి గట్టుని పిలుస్తూ ఇలా అంటారు. బాబు గట్టు, బాబు గట్టు, త్వరగా రా, నీకోసం నేను ఏం తీసుకొచ్చానో చూడు. ఆ మాట విన్న వెంటనే గట్టు పరిగెడుతూ నాన్న దగ్గరికి వెళ్తాడు. ఇంకా నాన్న చేతిలో బాక్స్ చూసి, నాన్న, ఇందులో ఏముంది? మీరు నా కోసం ఏం తీసుకొచ్చారు? గట్టు, నువ్వే తెరిచి చూడు. గట్టు బాక్స్ ఓపెన్ చేస్తాడు. ఇంకా చాలా ఆనందపడతాడు. వావ్, చాక్లెట్ కేక్, ఇది నాకు చాలా ఫేవరెట్. కేక్ చూసిన వెంటనే గట్టు అన్నీ మర్చిపోయి కూర్చుని కేక్ తింటూ ఉంటాడు. తర్వాత తన గదిలోకి వెళ్లి చింకీతో ఇలా అంటాడు. చూసావా, అమ్మా నాన్నలకు నేనంటే కూడా చాలా ఇష్టం. నా కోసం స్పెషల్ చాక్లెట్ కేక్ తెచ్చారు. నువ్వు నీ డాల్ని నన్ను ముట్టుకొనివ్వలేదు కదా. నేను నా కేక్ కూడా నీకు ఒక్క ముక్క కూడా ఇవ్వను, తినేశాను. నాన్న నా కోసమే ఇందాక బయటికి వెళ్లారు కేక్ తీసుకుని రావడానికి, ఇంకా నన్ను బుజ్జగించడానికి. అమ్మ కూడా ఇదే చెప్పింది. మనిద్దరమంటే అమ్మకు సమానంగా ఇష్టమని చెప్పింది. అమ్మ చెప్పింది నిజమే, తనకి మనిద్దరం అంటే చాలా ఇష్టం. కానీ నేనంటే కాస్త ఎక్కువ ఇష్టం. దానికి ప్రూఫ్ కూడా ఉంది. ఒకసారి కిచెన్ లోకి వెళ్ళి చూడు, అమ్మ ఏం తయారు చేస్తుందో. గట్టుకి మళ్ళీ కోపం వస్తుంది. అమ్మ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. అమ్మా, ఇవాళ లంచ్కి ఏం ప్రిపేర్ చేశావు? గట్టు లంచ్కి బెండకాయ కూర ఇంకా పులావు. అయినా నువ్వు దీని గురించి ఎందుకు అడుగుతున్నావు? అమ్మా, ఇవన్నీ చింకీకి ఇష్టమైన వంటలు కదా. నాకిప్పుడు మళ్ళీ ప్రూఫ్ దొరికింది. మీరు నాకన్నా చింకీనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా. ఓ, ఇంకా ఉదయం నుండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడే నువ్వు అంత కేక్ తిన్నావు కాబట్టి నేను నీకు చేయాల్సిన పాస్తా క్యాన్సిల్ చేశాను. అందుకే హెల్తీ వంటలు చేశాను. వెళ్ళి అందరిని భోజనానికి రమ్మని పిలు. అమ్మ తిట్టిన వెంటనే గట్టు చాలా బాధపడతాడు. ఇంకా కోపంగా చింకీ దగ్గరకు వెళ్ళి, నువ్వు చెప్పింది నిజమే చింకీ. అమ్మకు నాకన్నా నువ్వంటేనే ఇష్టం, కానీ నాన్నకు మాత్రం నేనంటేనే ఇష్టం. నాన్న నా కోసం ఫుట్బాల్ తీసుకొచ్చారు, ఇవాళ చాక్లెట్ కేక్ తెచ్చారు. ఓహో గట్టు, నువ్వు మర్చిపోయినట్టున్నావు. వాళ్ళిద్దరూ కలిసి నాకు బార్బీ సెట్ ఇచ్చారు. నాన్న స్పెషల్ గా నా కోసం హాఫ్ డే లీవ్ తీసుకొని మరీ షాపింగ్ కి వెళ్లి కిట్ కొన్నారు. ఇద్దరికి నేనంటే నీకంటే కాస్త ఎక్కువ ఇష్టం. లేదు, నాన్నకి నేనంటేనే ఎక్కువ ఇష్టం. కావాలంటే రా, ప్రూఫ్ చూపిస్తా. నాన్న సాయంత్రం నాతో పాటు ఫుట్బాల్ ఆడటానికి వస్తాడా, లేకపోతే నిన్ను డాన్స్ క్లాస్ పంపించడానికి వస్తాడా? సరే పద. ఆ తర్వాత గట్టు ఇంకా చింకి నాన్న దగ్గరికి వెళ్తారు.
వెంటనే గట్టు నాన్నని ఇలా అడుగుతాడు. నాన్న, ఈరోజు ఫుట్బాల్ మ్యాచ్ మీకు గుర్తుంది కదా? మీరు నాతో పాటు వస్తున్నారు కదా? నాన్న ఒక నిమిషం గట్టు వైపు చూసి తక్కువ ఇలా అంటాడు. గట్టు వస్తున్నాను. సాయంత్రం 6 నువ్వు రెడీగా ఉండు. మనం ఫుట్బాల్కి వెళ్దాం. ఎస్! గట్టు బయటకు వచ్చి చింకీని ఏడిపిస్తూ ఇలా అంటాడు. చూసావా, నాన్నకు నేనంటేనే చాలా ఎక్కువ ఇష్టం. ఆగు గట్టు, నన్ను కూడా అడగనివ్వు, అప్పుడే ప్రూఫ్ దొరుకుతుంది. చింకీ నాన్న దగ్గరికి వెళ్తుంది. ఇంకా నాన్నని అడుగుతుంది. నాన్న, ఇవాళ మా ఫ్రెండ్ నాతో పాటు క్లాస్కి రావడం లేదు, కాబట్టి మీరు నన్ను డాన్స్ క్లాస్ దగ్గర దిగబెడతారా? అది సాయంత్రం. ఓ సారీ తల్లి, నేను నిన్ను పంపించడానికి రాలేను. కానీ ఒక సొల్యూషన్ చెప్తాను. నాన్న మాటలు విని చింకీకి కోపం వస్తుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చింకీని చూసి గట్టు ఇలా అంటాడు. చూసావా, దొరికేసింది ప్రూఫ్. ఏ! అప్పుడే అమ్మ అందర్నీ లంచ్కి రమ్మని పిలుస్తుంది. లంచ్ రెడీగా ఉంది, అందరూ భోజనానికి రండి. గట్టు, చింకీ, అమ్మా, నాన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. కానీ చింకీ కళ్ళలో ఇంకా బాధ కనబడుతూనే ఉంటుంది. ఏమైంది చింకి తల్లి? నీకు నీ ఫేవరెట్ డాల్ కూడా ఇచ్చాం కదా, మరి ఎందుకు నువ్వు ఇలా మొహం మార్చుకుని కూర్చున్నావు? నాన్న ప్రశ్నకి చింకీ బాధపడుతూ ఇలా చెప్తుంది. కానీ మీకు నాకన్నా గట్టు అంటేనే ఎక్కువ ఇష్టం కదా, మరి డాల్ సెట్ తెచ్చి ఏం లాభం? ఆ మాట విన్న వెంటనే అమ్మ కోపం ఆకాశాన్ని అంటుతుంది. ఇంకా తను వాళ్ళిద్దరినీ తిడుతూ ఇలా అంటుంది. ఉదయం నుండి మీ ఇద్దరికి అసలు ఏమయ్యింది? మీరసలు పనికిరాని ప్రశ్నలన్నీ అడుగుతున్నారు. నేను మీకు చెప్పాను కదా, మేమిద్దరం మీ ఇద్దరిని సమానంగా ప్రేమగా ఇష్టపడతాము అని. సమానంగా ఎలా ఇష్టపడతారమ్మా? ఎవరైనా ఒక్కళ్ళే మీ ఫేవరెట్ అయ్యి ఉంటారు కదా. అరే, నేను నీకు ఎలా చెప్పాలి? ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల్ని వేరుగా ఫేవరెట్ గా అనుకోరు. ఉన్న పిల్లలందర్నీ కూడా సమానంగా ఇష్టపడతారు. అమ్మ కోపాన్ని చూసి నాన్న ఆ సిచ్యువేషన్ ని బ్యాలెన్స్ చేస్తూ ఇలా అంటారు. ఓ అవునా, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను చెప్తాను. చింకీ, ఇప్పుడు తెలిసిపోయింది నాకు, మీ ఇద్దరిలో మాకు ఫేవరెట్స్ ఎవరనేది. సరే నాన్న, మీరన్నట్టే మేమిద్దరం రెడీగా ఉన్నాం. చింకీ, ఇలా రా తల్లి. ఇప్పుడు చెప్పు, నువ్వు ఏ కన్నుతో సరిగ్గా చూడగలవు? చూసి కరెక్ట్గా చెప్పు. ఇదేం ప్రశ్న నాన్న? నేనైతే 2 కళ్ళతో చూస్తాను. మరి ఏ కన్ను బాగా కనిపిస్తుంది, ఏ కన్ను కనిపించడం లేదో నేను ఎలా చెప్పగలుగుతాను నాన్న? అరే లేదు తల్లి, నువ్వు ఒక్క కన్నుతో మాత్రమే చూడగలగాలి. ఆగు, ఒక పని చేద్దాం. నాన్న తన చేతులతో చింకీ ఒక కంటిని మూసేసి ఇలా అంటాడు. చింకీ తల్లి, ఇప్పుడు చెప్పు, నీకు ఏం కనిపిస్తుంది? నాన్న, నాకు టేబుల్, చైర్, భోజనం, అమ్మ, గట్టు అందరూ కనిపిస్తున్నారు. సరే. ఆ తర్వాత నాన్న తన చేతిని చింకీ మరొక కంటికి అడ్డంగా పెట్టి ఇలా అడుగుతాడు. చూడు చింకీ తల్లి, నీకు ఈ కంటితో ఇంకా చాలా బాగా కనిపిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు చెప్పు, ఏం కనిపిస్తుందో? ఏంటి నాన్న, ఇదేం ప్రశ్న? నాకు ఈ కంటితో కూడా అన్ని సమానంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత నాన్న చింకీ కంటి మీద నుండి చేతులు తీసేసి, తల్లి, నువ్వు నీ 2 కళ్ళలో ఏ ఒక్క కంటిని కూడా చూస్ చేసుకోలేవు. అలానే మేమిద్దరం కూడా ఎవరో ఒకరిని చూస్ చేసుకోలేము. అవును, ఎలా అయితే నీ 2 కళ్ళు నీకు సమానంగా కనబడతాయో మా ఇద్దరికి కూడా మీ ఇద్దరు అలాగే సమానం. మీరే మా మెరిసే చుక్కలు, అర్థమైందా? అమ్మ మాటలు విన్న వెంటనే చింకీ కళ్ళు మెరిసిపోతాయి. గట్టు వెంటనే ఎగిరి వెళ్లి అమ్మని హత్తుకుంటాడు. అంటే మీ ఇద్దరికి మాలో ఎవరో ఒకరు ఫేవరెట్ కాదు, మీ ఇద్దరికి మేమంటే సమానమైన ఇష్టం. ఏ! అవును గట్టు, మేమిద్దరం మీ ఇద్దరిని సమానంగా చూస్తాం. మీరంటే మాకు చాలా ఇష్టం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.